కర్నూలు జిల్లా గుడికంబాలి ఇసుక డిపోలో ఉచిత ఇసుకను టీడీపీ నాయకులు ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలపై మోపిన ఇసుక భారాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అందించి పేద ప్రజలపై ఉన్న ఇసుక భారాన్ని తీసివేశారని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని గుడికంబాలి ఇసుక డిపోను టీడీపీ సీనియర్ నాయకులు గోతలదొడ్డి ఉలిగయ్య, ముత్తిరెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం ఉచిత ఇసుకను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడని, ఆయన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందించగలడని, అందుకు నిదర్శనం పింఛన్లు పెంచడం, ఉచిత ఇసుకను అందించడం వంటివే నిదర్శనమని వారు కొనియాడారు. ఉచిత ఇసుక విధానం వలన గత ప్రభుత్వంలో ఆగిపోయిన నిర్మాణ రంగం కూడా పుంజుకుంటుందని, అలాగే కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మైనింగ్ శాఖల అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం గుడికంబాలి ఇసుక రీచ్ దగ్గర 29,351 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, టన్ను ఇసుక 335 చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చని అధికారులు తెలిపారు. ఈ 335 రూపాయలు కూడా కేవలం లోడింగ్ ఛార్జీలు, జీఎస్టీతో పనులు చేయబడుతుందని వారు అన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో మరో 3 చోట్ల కూడా ఇసుక డిపోలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అయ్యన్న, నడిగేని తాయన్న, జ్ఞానేష్, సతీష్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉచిత ఇసుకను ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత 5 సంవత్సరాలు భవన నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగి అసలు పేద ప్రజలకి ఇసుక కొనాలంటే కూడా కొనలేని పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోయారు. దాని నుంచి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. కార్మికులు కూడా చాలా నష్టపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కంటే ముందు తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తానని హామీ ఇచ్చడం జరిగింది. ఆ మాటకు కట్టబడి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నెలలోనే ఈరోజు పేద ప్రజలకి ఇసుకని ఫ్రీ ఇవ్వడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడికి మేమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మేమందరూ సార్ గారికి మేము రుణపడి ఉంటాం. పేద ప్రజలందరూ కూడా సార్ గారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని నెలలోపే పేద ప్రజలకి, కార్మికులకి అందరికీ ఉపయోగపడేలా ఇసుకని ఫ్రీ ఇవ్వడం జరిగింది. తర్వాత మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మొత్తంగా ఉచిత ఇసుక పాలసీని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల పేద ప్రజలు, భవన కార్మికులు అందరికీ లబ్ధి చేకూర్చాలనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ బాగుపడాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా. కూలీలు కూడా ఈరోజు గంపలతో నుంచి ట్రాక్టర్లు నింపి ఆ ఇసుక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు ఈ నెల రోజుల్లోనే మాట నిలబెట్టుకున్నారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇసుక పాలసీ అనేది అందరికి, ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి రావాలనే సదుద్దేశంతో ఈ ఇసుక పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఈ అవకాశం ఇచ్చిన మన నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇక్కడ వచ్చిన స్థానికులు కానీ అందరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కౌతాల మండలం గుడికంబాలి స్టాక్ యార్డులో మనకు దాదాపుగా 29,330 టన్నుల ఇసుక ఉంది. ఇక్కడ మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 335 రూపాయలు పర్ టన్ మనము ప్రభుత్వం తరఫున ఇది వినియోగదారులకు అందజేయబడుతుంది. ఈ 335 రూపాయల్లో సీనరేజ్ ఫీజు, డిఎంఎఫ్, మళ్ళీ తర్వాత జిఎస్టీ ట్యాక్సెస్, రీచ్ నుంచి ఎక్స్కవేషన్ ఛార్జెస్, లోపల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఈ మెయింటెనెన్స్ ఆఫ్ ది స్టాక్ యార్డు, ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి 335 రూపీస్ దీంట్లో మేము టన్నుకు ఛార్జ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి వినియోగదారులు కావాల్సిన వాళ్ళు ఆధార్ కార్డు, మళ్ళీ ఫోన్ నంబరు సబ్మిట్ ఇక్కడ ఇసుక స్టాక్ యార్డ్ ఇన్ఛార్జికి ఇచ్చి వాళ్ళ అమౌంట్ని డిజిటల్ పేమెంట్ ద్వారా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసి ఒక రిసిప్ట్ తీసుకొని
రిసిప్ట్ ద్వారా రిసిప్ట్ పొంది ఆ రిసిప్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి రాయల్టీ రవాణా పత్రాన్ని తీసుకుని ఇసుకని వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చుకోవచ్చు అనమాట. త్వరలో మళ్ళా ఈ మాన్సూన్ సీజన్ తర్వాత మన కర్నూలు జిల్లాలో నదీచాగి, గుడికంబాలి, మర్లి ఈ 3 ప్రదేశాల్లో 10 హెక్టార్లతో 3 రీచ్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాము. బట్ దానికి పర్యావరణ అనుమతుల కొరకు మనం అప్లై చేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు ఇసుకకు ఎంతమంది వచ్చారు? ఇప్పటి వరకు దాదాపుగా ఒక 40 ట్రక్కులు ఆగున్నాయి. మనకు ఏమంటే 6 నుంచి 6 వరకు లోడింగ్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం లోడ్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చా? ప్రస్తుతానికి ఇంకా ఆన్లైన్ విధానం ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ లో పేమెంట్ మాత్రం మనం డిజిటల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా త్వరలోనే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ విధానం. ఇంకా ఈ రోజు మొదలు పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ స్టాక్స్ ఎంత ఉన్నాయని చూసుకోవచ్చు. వెబ్సైట్ లో ఏ స్టాక్ యార్డ్ లో ఎంత ఉంది క్వాంటిటీ అని చూసుకోవచ్చు. త్వరలోనే మనకు ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ గా మనం బుక్ చేసుకోవడము అవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ట్రక్ డ్రైవర్లు, ట్రక్లు వచ్చినాయి కానీ జనాలు ఎవరు రాలేదనేది వచ్చారు, 1-2 వస్తారు. ఇంకా ఈ రోజు మొదట కాబట్టి కొంత దీనికి ప్రచారం కూడా తీసుకొచ్చేసి ఇంకా ఎక్కువ మంది వినియోగదారులు రావడం జరుగుతుంది. అంటే వినియోగదారులే కొన్నిసార్లు వాళ్ళు బిజీగా ఉండి రాలేకపోవచ్చు. వాళ్ళు ట్రక్ డ్రైవర్లకి వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చి కొంత అమౌంట్ పే చేసి వాళ్ళకి తీసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఎందుకంటే వినియోగదారులు ప్రతిసారి ఇంత దూరం రాలేకపోవచ్చు. ట్రక్ వాళ్ళే దాన్ని వాళ్ళకి కావాల్సినంత ఇసుక సరఫరా చేయడానికి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేసి ఇసుక పొందవచ్చు. ఒక లబ్ధిదారుడికి ఎన్ని టన్నులు ఇస్తారు? ప్రస్తుతం ఇసుక రవాణాలో స్థిరత్వం సాధించేంత